మాట్లాడతాను నా ఫ్రెండ్స్ అందరితో అని. అయితే నిన్న ఆదివారం కదా, కానీ చూస్తే అదేదో ఫంగస్ అంట. ఫంగస్ కాదా అమ్మా? ఏంటమ్మా అది? ఫెంగల్ సైక్లోన్. ఫంగలా? సర్లే, ఏదైతే ఏం కానీ ఏదో ఫంగల్ అంట. ఆ సైక్లోన్ ఉంది, అయినా కూడా ఏంటా అని తిరగడానికి వెళ్ళిపోయాను. నన్ను బయటకు తీసుకెళ్ళకపోతే ఒప్పుకోనని చెప్పాను. ఇలా బీచ్కి వచ్చేసామన్నమాట. అయితే కార్ ఎక్కడో పెట్టేసి అక్కడి నుంచి నన్ను నడిపించేద్దామని పెద్ద ప్లాన్ వేశారు అమ్మా నాన్న. అమ్మా కుక్కర్ ఆపమ్మా, కుక్కర్ ఉస్ 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 అంటుంది. కానీ నేనైతే తెలివిగా మా నాన్న సంకెక్కిపోయాను. దిగనంటే దిగను అని. అదిగో మళ్ళీ కుక్కర్ వచ్చింది బాబోయ్. అయితే ఇంక చచ్చినట్టు మోసారు నన్ను, తప్పదు కదా. ఇంకా బీచ్ లో అలాగా రౌండ్ వేసేసి లాస్ట్ లో అదేదో ఎగ్జిబిషన్ అంట. ఈ ఎగ్జిబిషన్ అంట ఇయర్ మొత్తం ఇక్కడే ఉంటదంట, అస్సలు కదలనే కదలదంట. కాళికామాత టెంపుల్ పక్కనే ఉంటదంట. ఇక్కడ భలే భలే ఉంటాయంట. అయితే దానికోసం అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. అదేలే, నేను నడవలేదు, నా తెలివితేటలు తెలుసు కదా. అమ్మా కుక్కర్ అమ్మా పమ్మా సౌండ్. నేను నా దోస్తులతో కబుర్లు చెప్పాలా వద్దా? దోస్తులు ఇదిగోండి చూసారా డప్పు. ఈ డప్పు అయితే అక్కడ దారిలో మాకు కనపడింది. ఇంకా వెంటనే నేను దానిపైన కన్నేసి కొనే వరకు ఒప్పుకోలేదు. 200 రూపాయలు చెప్తే మా అమ్మేమో ముందు 100 రూపాయలకి అడిగింది. ఇచ్చేసారు వాళ్ళు. ఇంకంతే ఎగరేసి దింపాను. మా అమ్మ నాన్నకి మెడలో డప్పు వేసుకోండి అని చెప్పాను. మళ్ళీ వచ్చింది అమ్మ విజులు. అమ్మ విజులు ఆపమ్మా. ఏంటి? నా ఫుడ్డేనా? సరేలే, నాకు ఫుడ్ కావాలే. రాని విజులు రాని. అయితే అలా డప్పు మెడలో వేసుకుంటే మేము డప్పులు అమ్ముకున్నోళ్ళ ఉంటాము, మేము వేసుకోము, ఇలా పట్టుకుంటాము అన్నారు. సర్లే అడ్జస్ట్ అయిపోయాను. అయితే ఇక్కడ ఏదో జరుగుతుంది దోస్తులు, చూసారా? ఏదో దేవుడిది. నేను వెంటనే జై చేస్తాను తెలుసా. జై జీ దండం పెట్టేసుకున్నాను. అదిగో ఎగ్జిబిషన్కి వచ్చాం కదా, ఈ ఎగ్జిబిషన్ ఎంట్రీ ఇదేనంట దోస్తులు. సో రోడ్డు దాటాలి. సో రోడ్డు దాటేసాము నెమ్మదిగా. అదిగోంటి కాళికామాత టెంపుల్. మళ్ళీ జోక్ చేస్తాను నేను. అమ్మో బోల్డ్ మంది అంకుల్స్ ఆంటీస్ ఉన్నారు ఇక్కడ. అమ్మో చాలా మంది ఉన్నారు. మా అమ్మ కొంటదో లేదో తెలియదు కానీ అన్నీ మాత్రం తెగ చూసేస్తోంది. అప్పటి నుంచి ఇటు చూస్తోంది, అటు చూస్తోంది, అన్నీ కవర్ చేసేస్తోంది. అమ్మ కొంటావా కొనవా, ఎంతసేపు చూస్తావు అని అరవాలనుకున్నాను. కానీ ధైర్యం సరిపోలేదు ఫ్రెండ్స్. బ్లాంకెట్స్ ఆంటీ సైడ్కి వెళ్ళండి ఆంటీ, అడ్డొచ్చేస్తున్నారు. అమ్మో రకరకాలైన గొలుసులు, రకరకాలైన కంకణాలు ఉన్నాయి దోస్తులు. ఇవన్నీ మనకు సంబంధించినవి కాదు కాబట్టి గప్చుప్మని ఉన్నాను దోస్తులు. పాప ఇచ్చిన పాప, నీ బ్యాండ్ బాగుంది పాప. మా అమ్మ షాపింగ్ చేస్తుందా లేక వాకింగ్ చేస్తుందా అస్సలు అర్థం కావట్లేదు దోస్తులు. అమ్మో లోపల దూరింది మా అమ్మ. ఆంటీ వీడియో పోజ్ ఇచ్చేస్తున్నారేంటి ఆంటీ? సైలెంట్ గా చూసాను నేను మిమ్మల్ని చూసాను. ఇక్కడ చెవులు భలే ఉన్నాయి దోస్తులు. మా అమ్మకి తెగ నచ్చాయని చెప్పింది. నాకైతే ఇవే చెవులంట. బయట అయితే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటదంట. అండ్ ఇక్కడ చాలా డిజైన్స్ కూడా ఉన్నాయంట. మీకు ఒక సీక్రెట్ చెప్పనా? నేనేమో ఇప్పుడే సుస్సు పోసేసాను. ఆ సుస్సు ఏమో డైపర్ లోంచి బయటకు వచ్చేసి మా నాన్న ఎత్తుకున్నారు కదా, మా నాన్న షర్ట్ అంతా తడిచిపోయింది. మా నాన్న